సిక్స్ జేవిఆర్ తక్కువ ధరలకే కాదు నాణ్యతకు కూడా మరో పేరు ఇండియాస్ #1 బ్రాండ్ సిక్స్ జేవిఆర్. ఈ రోజు కవితమ్మ గారిని బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేయడం ఒక దుర్దినంగా మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే 2006లో స్థాపించినటువంటి ఆమె తెలంగాణ జాగృతి ప్రతి పల్లెకు తెలంగాణ సంప్రదాయాన్ని సంస్కృతిని యావత్ భారతదేశానికి కాదు ప్రపంచానికి సాటి చెప్పినటువంటి ఒక మహిళ, ఒక కేసీఆర్ గారి కూతురు అయినటువంటి ఆమెను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ఇలాంటి చర్యకు మేము చాలా సిగ్గుసేటుగా భావిస్తా ఉన్నాం. ఎందుకంటే రేపు రాబోయే రోజులలో కవితమ్మ గారు ఒక వ్యక్తి కాదు, ఒక మహాశక్తిగా తయారు కాబోతుంది. ఆ రోజు తెలుస్తుంది మేము అనవసరంగా ఆమెను పార్టీని సస్పెండ్ చేశామని చెప్పేసి. ఆ రోజు మీరు బాధపడే రోజు తొందరలో ఉందని చెప్పేసి అధినాయకత్వంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటికి కేసీఆర్ గారి పేరు పెట్టుకున్నటువంటి ఒక ఉద్యమకారుడిగా మాట్లాడుతున్నాను నేను. కేసీఆర్ గారికి అవినీతిలో మరగంటిన దానికి కారణం హరీష్ రావు అని చెప్పేసి మేము గట్టిగా భావిస్తా ఉన్నాం. రేపు రాబోయే రోజులలో కవితమ్మ ప్రతి గడపకి వెళ్ళే రోజు తొందరలో వస్తుంది. ఆ కార్యక్రమాలు మీకు తొందరలో ప్రకటిస్తామని చెప్పి తెలియజేస్తాం. కవితక్క గారికి సస్పెండ్ చేయడం ముఖ్యంగా చాలా బాధాకర విషయం. రేపు ఈ రోజు జరిగిన అన్యాయం రేపు కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ముందు జాగ్రత్త కవితక్క గారు చెప్తున్నారు. మొదటిసారిగా కవితక్క గారు చెప్పారు, ఫస్ట్ చెవులో చెప్పండి, ఏమైనా ప్రాబ్లం ఉంటే పెద్దలు చెవులో చెప్పిన తర్వాత 10 మందిలో చెప్పినారు. కానీ ఫస్ట్ కవితక్క గారు కేసీఆర్ గారికి రాసిన సపరేట్ గా లేఖ రాస్తే అది కావాలని బయటికి సార్ తెలియకుండా బయటకు తీసుకొచ్చడం జరిగింది. ఆ రోజు కవితక్క పేరు లేపలే. ఈ దొంగన కొడుకులే హరీష్ రావు, సంతోష్ రావు వల్లనే లీక్ అయింది, కావాలని మాత్రం వీళ్ళు చేసిర్రు. కవితక్క గారు చెప్పినట్టు ఇదే విధంగా పార్టీ బలోపేతం కాకుండా పార్టీ 2 సార్లు గెలిచాక 3 సార్లు ఓడిపోవడం కారణం ఏందో సార్ తెలుసుకోకుండా, అంటే సామాజిక తెలంగాణ కావాలని చెప్పి కవితక్క గారు కొట్లాడడం జరిగింది. ఇప్పుడు అడిగిన తప్పేముంది, అందరూ బాగుపడాలనే ఉద్దేశంతో కవితక్క గారు అన్నారు. దాన్ని కూడా మీరు వక్రీకరించడం జరిగింది. మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే కవితక్క గారి పొగలేక పోగబెట్టి ఇబ్బంది పెట్టారు. ఈ రోజు బహిరంగంగా కవితక్క గారు అన్ని నిజాలు బయట ప్రజలకు చెప్పారు. యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తారు ప్రతి ఒక్క విషయాన్ని. రేపు జరగబోయే పరిణామాలు కూడా కవితక్క గారు చెప్పారు. హరీష్ రావు, సంతోష్ రావు వల్ల పార్టీకి ఇబ్బంది అవుతుంది, తప్పకుండా ఇబ్బంది అవుతుంది. అది కేటీఆర్ గారు గమనించుకోవాలి. లేకపోతే మాత్రం పదవులేమో వాళ్ళకి కావాలి, పైసలేమో వాళ్ళకి కావాలి. కేసీఆర్ గారు కార్యాచరణ కావాలి, కార్యదర్శిలో కేటీఆర్ కావాలి, కవితక్క గారికి లిక్కర్ రావాలి. ఏదో కేసులోమో కేసీఆర్ కుటుంబానికి రావాలి, కేసీఆర్ ఇబ్బంది పెట్టినట్టు కావాలి. కానీ పదవులు మాత్రము, పైసలు మాత్రము సంతోష్ రావుకి, హరీష్ రావుకి మాతోనే వండుకుంటా కాంగ్రెస్ పార్టీతోని, బీజేపీ పార్టీతోని వాళ్ళకి అవసరానికి అనుగుణంగా ఊసలిలాగా మారుతున్న మన హరీష్ రావు గారు, అదే విధంగా సంతోష్ రావు గారు యావత్ తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు. బిడ్డ గుర్తుపెట్టుకోండి, తెలంగాణ ప్రజలు అల్లటకంగా ఉండరు. గుర్తుపెట్టుకోండి, కేసీఆర్ గారి మీద ఎంత ప్రేమ ఉందో కవితక్క గారు చెప్పారు. కవితక్క గారిని కేసీఆర్ గారికి ఇష్టం లేకున్నా సరే బలవంతంగా ఈ రోజు మీరు చేపించడం జరిగింది. రేపు జరగబోయే రోజుల్లో చాలా లక్షలాది మంది కార్యకర్తలు మా జాగృతిలో ఉన్నారు. అందరి వల్ల మీ బీఆర్ఎస్ పార్టీకి నష్టమే. గుర్తుపెట్టుకోండి, కవితక్క ఒక శక్తి, కవితక్క ఒక్కరు వ్యక్తి కాదు. దయచేసి మీరందరు ఇప్పుడైనా సరే కేసీఆర్ గారు, కేటీఆర్ గారికి అక్క రిక్వెస్ట్ చేయడం జరిగింది, ఇద్దరితో జాగ్రత్త ఉండని చెప్పి. పార్టీ బాగుపడాలి, పార్టీలో ఉన్న సమస్యలన్నీ తెలుసుకొని ప్రజల పట్ల ఏమైనా సమస్యలు ఉంటే కొట్టడమని చెప్తుంది. కనుక కవితక్క గారు రేపు జరగబోయే రోజుల్లో ఏ యాక్షన్ తీసుకున్నా సరే, అక్క ఏ కార్యక్రమం తీసుకున్నా యావత్ తెలంగాణ విద్యార్థి లోకం కవితక్కతో ఉంటాం. ఖచ్చితంగా మేము అక్కతోటే ఉంటాం అన్న. ఎందుకంటే అక్క ఏ డిసిషన్ తీసుకున్నా కూడా మేము కంపల్సరీ ఆమెతోటే స్టాండ్ ఉంటాం. ఆమె ఏదున్నా పార్టీ పెట్టినా పెట్టకున్నా కూడా మేము అక్కతోటే ఉండాలని మేము మొత్తం టోటల్ మా బీసీ అయినా సరే, మా యూత్ మొత్తం స్టేట్ యూత్ అయినా సరే అందరం మేము సపోర్ట్గా ఆమెతో సపోర్ట్ కంపల్సరీ ఉంటాం. ఇంకా తను ఎటువంటి డిసిషన్ తీసుకున్నా కూడా మేము దానికి కట్టుబడి ఉంటాం. ఈ రోజు కవితమ్మ గారిని బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేయడం ఒక దుర్దినంగా మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే 2006లో స్థాపించినటువంటి ఆమె తెలంగాణ జాగృతి ప్రతి పల్లెకు తెలంగాణ సంప్రదాయాన్ని సంస్కృతిని యావత్ భారతదేశానికి కాదు ప్రపంచానికి సాటి చెప్పినటువంటి ఒక మహిళ, ఒక కేసీఆర్ గారి కూతురు అయినటువంటి ఆమెను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ఇలాంటి చర్యకు మేము చాలా సిగ్గుసేటుగా భావిస్తా ఉన్నాం. ఎందుకంటే రేపు రాబోయే రోజులలో కవితమ్మ గారు ఒక వ్యక్తి కాదు, ఒక మహాశక్తిగా తయారు కాబోతుంది. ఆ రోజు తెలుస్తుంది మేము అనవసరంగా ఆమెను పార్టీని సస్పెండ్ చేశామని చెప్పేసి. ఆ రోజు మీరు బాధపడే రోజు తొందరలో ఉందని చెప్పేసి అధినాయకత్వంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటికి కేసీఆర్ గారి పేరు పెట్టుకున్నటువంటి ఒక ఉద్యమకారుడిగా మాట్లాడుతున్నాను నేను. కేసీఆర్ గారికి అవినీతిలో మరగంటిన దానికి కారణం హరీష్ రావు అని చెప్పేసి మేము గట్టిగా భావిస్తా ఉన్నాం. రేపు రాబోయే రోజులలో
కవితమ్మ ప్రతి గడప గడపకి వెళ్ళే రోజు తొందరలో వస్తుంది. ఆ కార్యక్రమాలు మీకు తొందరలో ప్రకటిస్తామని చెప్పి తెలియజేస్తాం. కవితక్క గారికి సస్పెండ్ చేయడం ముఖ్యంగా చాలా బాధాకర విషయం. రేపు ఈ రోజు జరిగిన అన్యాయం రేపు కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి ముందు జాగ్రత్త కవితక్క గారు చెప్తున్నారు. మొదటిసారిగా కవితక్క గారు చెప్పారు, ఫస్ట్ చెవులో చెప్పండి, ఏమైనా ప్రాబ్లం ఉంటే పెద్దలు చెవులో చెప్పిన తర్వాత 10 మందిలో చెప్పినారు. కానీ ఫస్ట్ కవితక్క గారు కేసీఆర్ గారికి రాసిన సపరేట్ గా లేఖ రాస్తే అది కావాలని బయటికి సార్ తెలియకుండా బయటకు తీసుకొచ్చడం జరిగింది. ఆ రోజు కవితక్క పేరు లేపలే. ఈ దొంగన కొడుకులే హరీష్ రావు సంతోష్ రావు వల్లనే లీక్ అయింది, కావాలని మాత్రం వీళ్ళు చేసిర్రు. కవితక్క గారు చెప్పినట్టు ఇదే విధంగా పార్టీ బలోపేతం కాకుండా పార్టీ 2 సార్లు గెలిచాక 3 సార్లు ఓడిపోవడం కారణం ఏందో సార్ తెలుసుకోకుండా, అంటే సామాజిక తెలంగాణ కావాలని చెప్పి కవితక్క గారు కొట్లాడడం జరిగింది. సామాజిక ఇప్పుడు అడిగిన తప్పేముంది, అందరూ బాగుపడాలనే ఉద్దేశంతో కవితక్క గారు అన్నారు. దాన్ని కూడా మీరు వక్రీకరించడం జరిగింది. మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే కవితక్క గారు పొగలేక పోగబెట్టి ఇబ్బంది పెట్టారు. ఈ రోజు బహిరంగంగా కవితక్క గారు అన్ని నిజాలు బయట ప్రజలకు చెప్పారు. యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తారు ప్రతి ఒక్క విషయాన్ని. రేపు జరగబోయే పరిణామాలు కూడా కవితక్క గారు చెప్పారు. హరీష్ రావు సంతోష్ రావు వల్ల పార్టీకి ఇబ్బంది అవుతుంది, తప్పకుండా ఇబ్బంది అవుతుంది. అది కేటీఆర్ గారు గమనించుకోవాలి. లేకపోతే మాత్రం పదవులేమో వాళ్ళకి కావాలి, పైసలేమో వాళ్ళకి కావాలి. కేసీఆర్ గారు కార్యాచరణ కావాలి, కార్ రేసులో కేటీఆర్ కావాలి, కవితక్క గారికి లిక్కర్ రావాలి, ఏదో కేసులోమో కేసీఆర్ కుటుంబానికి రావాలి, కేసీఆర్ ఇబ్బంది పెట్టినట్టు కావాలి. కానీ పదవులు మాత్రము పైసలు మాత్రము సంతోష్ రావుకి హరీష్ రావుకి మాతోనే వండుకుంటా కాంగ్రెస్ పార్టీతోని బీజేపీ పార్టీతోని వాళ్ళకి అవసరానికి అనుగుణంగా ఊసరిలాగా మారుతున్న మన హరీష్ రావు గారు, అదే విధంగా సంతోష్ రావు గారు యావత్ తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు. బిడ్డ గుర్తుపెట్టుకోండి, తెలంగాణ ప్రజలు అల్లటకంగా ఉండరు. గుర్తుపెట్టుకోండి, కేసీఆర్ గారి మీద ఎంత ప్రేమ ఉందో కవితక్క గారు చెప్పారు. కవితక్క గారిని కేసీఆర్ గారికి ఇష్టం లేకున్నా సరే బలవంతంగా ఈ రోజు మీరు చేపించడం జరిగింది. రేపు జరగబోయే రోజుల్లో చాలా లక్షలాది మంది కార్యకర్తలు మా జాగృతిలో ఉన్నారు. అందరి వల్ల మీ బీఆర్ఎస్ పార్టీకి నష్టమే. గుర్తుపెట్టుకోండి, కవితక్క ఒక శక్తి, కవితక్క ఒక్కరు వ్యక్తి కాదు. దయచేసి మీరందరూ ఇప్పుడైనా సరే కేసీఆర్ గారు కేటీఆర్ గారికి అక్క రిక్వెస్ట్ చేయడం జరిగింది, ఇద్దరితో జాగ్రత్త ఉండని చెప్పి. పార్టీ బాగుపడాలి, పార్టీలో ఉన్న సమస్యలన్నీ తెలుసుకొని ప్రజల పట్ల ఏమైనా సమస్యలు ఉంటే కొట్టడం చెప్తుంది. కనుక కవితక్క గారు రేపు జరగబోయే రోజుల్లో ఏ యాక్షన్ తీసుకున్నా సరే, అక్క ఏ కార్యక్రమం తీసుకున్నా యావత్ తెలంగాణ విద్యార్థి లోకం కవితక్కతో ఉంటాం. ఖచ్చితంగా మేము అక్కతోటే ఉంటాం అన్న. ఎందుకంటే అక్క ఏ డిసిషన్ తీసుకున్నా కూడా మేము కంపల్సరీ ఆమెతోటే స్టాండ్ ఉంటాం. ఆమె ఏదున్నా పార్టీ పెట్టినా పెట్టకున్నా కూడా మేము అక్కతోటే ఉండాలని మేము మొత్తం టోటల్ మా బీసీ అయినా సరే, మా యూత్ మొత్తం స్టేట్ యూత్ అయినా సరే అందరం మేము సపోర్ట్గా ఆమెతో కంపల్సరీ ఉంటాం. ఇంకా తను ఎటువంటి డిసిషన్ తీసుకున్నా కూడా మేము దానికి కట్టుబడి ఉంటాం.